ఈ వీడియోలో మనం చంద్రికా టాండన్ అని ఒక ఉమెన్ గురించి మనం మాట్లాడతాం. అయితే ఈ చంద్రికా టాండన్, చంద్రిక అనేది పేరు, మహిళా పేరు. టాండన్ అనేది ఇంటి పేరు. మనకు తెలుగు వాళ్ళకి ఎట్లా ఇంటి పేరు ఉంటుందో టాండన్, తెలుగు వాళ్ళకి టాండన్ అని ఉండదు, కానీ ఈమె ఇంటి పేరు మాత్రం టాండన్. పూర్తిగా చంద్రికా టాండన్. ఈమె ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే 67వ గ్రామీ అవార్డు అని 67వ గ్రామీ అవార్డుని ఈమెకిచ్చారు. అయితే ఈ చంద్రికా టాండన్కి మహాకుంభమేళ ఫిబ్రవరి 2025లో జరుగుతున్న మహాకుంభమేళకి సంబంధం ఉంది అన్నమాట. అందుకనే 2025-26 పోటీ పరీక్షల్లో ఈమె మీద, చంద్రికా టాండన్ మీద మనకు ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉన్నది. ఎందుకు అంటే ఈ గ్రామీ అవార్డు అనేది మ్యూజిక్, సంగీతానికి సంబంధించిన వాటికి, ఏదైనా ఆల్బమ్ తయారు చేసే వాళ్ళకి ఈ గ్రామీ అవార్డు అనేది ఇస్తారు. సాధారణంగా ఈ గ్రామీ అవార్డు అనేది మనం ఎప్పుడు వినము కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఎప్పుడైనా గతంలో నేను ఓరియంటేషన్ కూడా చూశాను. మీరు పిఎస్సి అఫీషియల్ అని యూట్యూబ్ ఛానల్, పిఎస్సి అంటే పృథ్వీ స్టడీ సర్కిల్ అఫీషియల్ అని యూట్యూబ్ ఛానల్లో వెళ్తే మనకు ఉంటుందన్నమాట. 67వ గ్రామీ అవార్డులో ఈమె ఆల్బమ్ అయినటువంటి త్రివేణి అనే ఆల్బమ్కి అవార్డు వచ్చిందనమాట, గ్రామీ అవార్డు. త్రివేణి అంటే మహాకుంభమేళకి దీనికి సంబంధం ఏంటంటే, మహాకుంభమేళ 2025లో జరుగుతున్నది. ఈ వీడియో చేసే నాటికి ఆ త్రివేణి సంగమం అంటారు. ఆ మహాకుంభమేళ జరుగుతుంది. త్రివేణి అంటే 3 నదులు ఒకే దగ్గర కలుస్తాయి. ఒకటి గంగా, ఇంకొకటి యమున, ఇంకొకటి సరస్వతి. ఇట్ ఈస్ ఏ హోలీ డిప్ అన్నట్టు. అందుకనే భారతదేశ రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రులు కానీ, భారతదేశానికి చెందిన వివిధ రాజకీయవేత్తలు, పదవిలో ఉన్నవారు, పెద్దవాళ్ళందరూ కూడా ఈ హోలీ డిప్కి వెళ్తున్నారు, మహాకుంభమేళకి వెళ్తున్నారు. అందుకోసమే ఇది ఎగ్జామ్లో రావచ్చు అనేది నా ఆలోచన. ఈమె తయారు చేసిన త్రివేణి అనే ఆల్బమ్కి ది బెస్ట్ న్యూ ఏజ్ అవార్డు అనేది వచ్చింది. అంటే ఈ బెస్ట్ న్యూ ఏజ్ కేటగిరీలో 67వ గ్రామీ అవార్డు 2025 సంవత్సరానికి వచ్చింది. అయితే మన క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే, చంద్రికా టాండన్ ఏ ఆల్బమ్కి గ్రామీ అవార్డు వచ్చింది అని. త్రివేణి అనే ఆల్బమ్కి వచ్చింది. ఏ కేటగిరీలో వచ్చిందని కూడా అడగవచ్చు. ఏ కేటగిరీలో వచ్చిందంటే యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్ కేటగిరీలో వచ్చింది. ఇది ఇంగ్లీష్ పదమే. యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్ కేటగిరీలో ఈమెకు గ్రామీ అవార్డు అనేది వచ్చింది. అయితే ఈమెకు ఒక్కరికే రాలేదు. వాస్తవంగా ఇండియాలో ఉన్న అన్ని న్యూస్ పేపర్లు, వీలైనంత వరకు తెలుగు పేపర్లన్నీ, మన తెలుగు పేపర్లు అయితే ఎక్కువ, ఇండియాలో ఉన్న పేపర్లన్నీ కూడా చంద్రికా టాండన్ ఒక్కరికే వచ్చిందని రాసినాయి. వాస్తవంగా ఏంటంటే చంద్రికా టాండన్ ఒక్కరికే రాలేదు, ముగ్గురికి కలిపి వచ్చింది. అంటే చంద్రికా టాండన్తో పాటు ఇంకొక ఇద్దరికి ఈ 67వ గ్రామీ అవార్డు బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్ కేటగిరీలోకి వచ్చింది. మరి ఎగ్జామినర్ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే, చంద్రికా టాండన్తో పాటు కింది వాటిలో ఎవరికి వచ్చింది, ఇద్దరికి అని అడగవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా హైలైట్ చేయలేదు, ఏ పేపర్లు కూడా రాయలేదు. దురదృష్టం ఏందో నాకు కూడా అర్థం కాలేదు అది. ఇక ఈమెతో పాటు రికీ కేజ్ ఒక పర్సన్, ఇంకొక పర్సన్ అనుష్కా శంకర్ ఇంకొక పర్సన్. అంటే ముగ్గురికి కలిపి ఈ కేటగిరీలో వచ్చింది. అంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు, చంద్రికా టాండన్తో పాటు 67వ గ్రామీ అవార్డు ఇంకా ఇద్దరికి వచ్చింది, వాళ్ళ పేర్లు ఏందని అడగచ్చు. లేదంటే 67వ గ్రామీ అవార్డు కింది వాటిలో ఎవరికి వచ్చింది, బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్ కేటగిరీలో ఎవరికి వచ్చిందని అడగచ్చు. ఈ పేర్లు రాసుకోవాలి. రికీ కేజ్, అనుష్కా శంకర్. ఈమె ఎవరు అంటే, ఈమెకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. షీ ఈజ్ అ ఉమెన్, మహిళా పేరు చంద్రికా టాండన్. ఇండియన్ అమెరికన్ వోకలిస్ట్, ఎంటర్ప్రెన్యూర్, ఫిలాంథ్రోపిస్ట్. అంటే మన భారత సంతతికి చెందిన మంచి గాయకురాలు,
బిజినెస్ ఉమెన్ ఈమె, ఫిలాంథ్రోపిస్ట్ కూడా. ఇందిరా నూయి అని పెప్సికో చైర్మన్, మాజీ చైర్మన్ ఇక మహిళ. ఇందిరా నూయి వాళ్ళ సిస్టర్ ఈమె చంద్రికా టాండన్. అయితే ఆమెకు ఇందిరా నూయి పేరు ఉంది కదా, మరి ఈమెకు చంద్రికా టాండన్ పేరు ఉందంట. అట్లా కాదు, సిస్టర్ కాబట్టి లైక్ భర్త ఇంటి పేరు పెట్టుకుంటారు కాబట్టి చంద్రికా టాండన్. కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది రానున్న రోజుల్లో, జర జాగ్రత్తగా ఉండాలి. మిత్రులారా, నాకు విన్నపం, మీరు ఈ వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి, మీరు వినండి. ఆల్రెడీ నా పాత స్టూడెంట్ జాబ్ వచ్చి ఉంటే మీరు దయచేసి ఒక 10 మంది చెప్పండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇవి అన్నీ ఫ్రీ క్లాసులే, మీరేం డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకు కూడా ఏం డబ్బులు ఇచ్చేది కాదు. కాబట్టి దయచేసి చెప్తే మేము కూడా మాకు ఎంకరేజ్మెంట్ చేసినట్టు అవుతుంది.